ఇంకేమైనా క్వశ్చన్స్ అడగండి. మీరు ఇవాళ నుంచి అందరూ కూడా నోట్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే సడన్ గా క్వశ్చన్లు అడగమంటే అలాగే ఉంటుంది. ఆ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఒకటి పెట్టమని అడిగారు కనుక ఆ సెక్షన్ కి మనం కొన్ని క్వశ్చన్లు ఉంచుకుందామని పెట్టుకోండి. అమ్మ నమస్తే అమ్మా. అమ్మ విల్ కి సత్యానికి అంటే విల్ అంటే సంకల్పమే కదమ్మా? ఏంటి అది డౌట్ నాకు. విల్ పవర్ అంటే సంకల్ప శక్తి. ఆ విల్ పవర్ అంటే సంకల్ప శక్తే కదమ్మా? విల్ కి సత్యానికి గల భేదం ఏంటమ్మా? విల్ అంటే మనిషి యొక్క మనస్సులోంచి వచ్చిన కోరికలోంచి వచ్చింది కదా, ఇచ్ఛాశక్తి. సత్యానికి విల్లికి ఎంత సహస్ర, సత్యం సత్యం, దైవమే సత్యం అయి ఉంది. ఇచ్ఛాశక్తి వేరు. ఇచ్ఛాశక్తి కూడా అడ్డే సత్యాన్ని తెలుసుకోవడానికి. ఆహా, ఓకే. అంటే ఏదైనా ఒక పని జరగాలి అంటే సంకల్పంతో జరుగుతుంది కదమ్మా? అది మరి అక్కడ నేను అది అది బలం డౌట్. పెరిగిపోతుంది కదా. త్రిపుర రహస్యంలో ఓకే. ఆ ఇచ్ఛాశక్తితో నువ్వు ఆత్మతత్వాన్ని పొందలేమంటుంది. ఇచ్ఛాశక్తి పెట్టి నేను బలం పెరిగిపోయింది కదా, నేను పొందుతాను. అంతేనా? అదే అమ్మా, అదే అమ్మా. కోరిక యొక్క ఒక భాగమే వెళ్ళి కూడా. ఓకే అమ్మా, ఓకే అమ్మా. అంటే ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో అంటే అలాగేనేం కాదమ్మా, అసలు విల్ అనేది అవసరం ఉంటుందా? అంటే డౌట్ అమ్మా అది. నేను అంటే డ్రింక్ తాగుతాను అనేది నేను ఇచ్చయించాను. అర్థమైందా? ఓకే అమ్మా, నేను ఓకే అమ్మా. ఇది చేస్తాను. ఆ మౌలికంగా రెండు ఒకటే. నేను భగవత్ పూజ చేస్తాను, రెండు కూడా విల్లే ఓకే అమ్మా, ఓకే మౌలికంగా. అమ్మా. మీకు అర్థమైందా? అర్థమైందమ్మా, అర్థమైంది. క్లారిటీ ఇచ్చింది. నేను చేస్తాను అంటే మళ్ళీ ఆ నేను బలం పెరిగింది. ఓకే. అది దైవం, అది సత్యము కదా, దైవము ఎలా అవుతుంది? అది అవదు కదా. అవును. ఇచ్ఛాశక్తితో మనం దైవాన్ని పొందలేం. అది అడ్డు కూడా. అడ్డు ఎలాగా? నేను బలం పెరుగుతున్న కొద్దీ దైవం దూరం అవుతుంది. అవునమ్మా, అవునమ్మా. అన్ని ఇచ్ఛాశక్తితో ప్రాపంచిక విషయాలు చేయొచ్చేమో గాని ఆ అదే అదే. పరమాత్మ స్థితి మాత్రం ఇచ్ఛాశక్తితో కాదు, దైవానుగ్రహంతోనే జరగాలి. ఓకే అమ్మా, అర్థమైంది. ఇంకేవైనా? అంటే సత్వగుణాన్ని పట్టుకునే వరకు ఓకే, తర్వాత సత్వగుణాన్ని కూడా వదిలేయాలి. అలా అంటే రజోతమో గుణాల్ని వదిలేయాలి. సత్వగుణం అనే కర్రని పట్టుకోవాలంటారు. తర్వాత సత్వగుణం కూడా వదిలేస్తే గుణాతీత స్థితి వస్తుంది. అయితే ఇచ్ఛాశక్తి ఎంతవరకు అంటే ఈ ప్రాపంచిక విషయాలకి అక్కడ కూడా ఇచ్ఛాశక్తి అడ్డే. నిజం చెప్పాలంటే అన్నీ నేను గట్టిగా అనుకుంటే అయిపోతాయి అనుకోవడానికి లేదు. అందుకోసమే ఎరుకతో చూస్తూ ఉంటే అన్నీ జరుగుతున్నాయని తెలుస్తుంది. ఎరుక లేని వ్యక్తికి తానే చేస్తున్నాడు అనుకుంటాడు. అహంకారం పెరిగిపోతుంది. ఎరుక ఉందనుకోండి, మొమెంట్ టు మొమెంట్ అవేర్నెస్ అని కృష్ణమూర్తి గారు చెప్పినట్టు, అప్పుడు అహంకారానికి అన్ని జరుగుతున్నాయి అని తెలుస్తూ ఉంటుంది.
అర్థమవుతుంది. చూసారా క్వశ్చన్ ఆన్సర్ సెషన్ లో ఒక సెషన్ ఎంత ఫాస్ట్ అయిపోయిందో. మీరు నెక్స్ట్ టైం నుంచి క్వశ్చన్లు రాసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే ఈ తణుకోకుండా అవునమ్మా, రాసుకుంటాం అమ్మా ఈసారి. టైం వేస్ట్ అవ్వదప్పుడు. చాలా డౌట్లు వస్తూ ఉంటాయి, వచ్చినప్పుడల్లా రాసుకోవడం మంచిదే కదా. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఇప్పుడు రచయితలు పోయిట్స్ను అర్ధరాత్రి వాళ్ళకి ఐడియాలు వస్తే అర్ధరాత్రి కూడా లేచి రాసేసుకుంటారు. అవునమ్మా. మనకి చాలా అహంకారాలు ఉంటాయి మనకు తెలియకుండానే. ఆ అవేర్నెస్ వల్లే అవన్నీ పోతాయి. చూస్తాను. అమ్మా ప్రతిరోజు క్లాస్ వింటున్నాం కదమ్మా, ఉమ్. వినేటప్పుడు నాకు మళ్ళీ తిరిగి మాట్లాడాలి, చెప్పాలి అనిపిస్తుంటదమ్మా. కానీ ఎందుకో భయం అనేది అడ్డొచ్చి భయం కాదండి. మాట్లాడలేకపోతున్నాం. ఇక్కడ మీకు చెప్పనా, మీరు ఎవరు నోట్ చేసుకోరండి. నోట్ చేసుకోవడం అవసరం. చెప్పానా, అంత అవును. మాస్టర్ నారాయణ గారు కూడా నోట్ చేసుకుంటారు. అవును. మీకు భయం కంటే ఎక్కువ ఈ జ్ఞానం అలవాటు అయ్యే వరకు నోట్ చేసుకోవాలి. ఇప్పుడు సరే అమ్మా. భాగ్యలక్ష్మి గారు అలా మాట్లాడుతున్నారంటే కొన్ని సంవత్సరాలు వాళ్ళ గురువు గారు చెప్పింది నోట్ చేసుకున్నారు. ఓకే. మీరెవరు నోట్ చేసుకోరు. రిపీట్ అవునమ్మా. చేయడమే ఎందుకు చేయాలని అనుకున్న వ్యక్తులు మరి నేర్చుకోవడం ఎలాగ చెప్పండి. అవునమ్మా, పాయింట్ నోట్ అర్థమైంది. చేసుకుంటే కదా ఒక 6 వాక్యాలైనా మీరు చెప్పగలరు. అలాగే అమ్మా. దానికి ఒక పుస్తకం పెట్టుకుని నోట్ చేసుకుంటే మళ్ళీ మళ్ళీ మీరు చదువుకోవడానికి పనికొస్తుంది. అలాగే అలాగే అమ్మా, అలాగే. అందుకు మాట్లాడలేకపోవడానికి కారణం బాగుందమ్మా, నచ్చింది, అర్థమైంది, ఇలా పొడి పొడి ముక్కలు మాట్లాడతారు మీరు. ఎందుకంటే నోట్ చేసుకోవడానికి బద్ధకం. ఎన్నాళ్ళైనా బాగుందంటారు. ఏముంది బాగుందని మీరు సర్టిఫై చేయాలా? మలయాళ స్వామి చెప్పింది అలాంటివన్నీ బాగుంది కాదు, నీకేం అర్థమైంది చెప్పాలి. అవునమ్మా. అది ముందులో నోట్ చేసుకుంటే, అసలు నోట్ చేసుకోవాలి, లేకపోతే గుర్తుండదు. ఇప్పుడు వీరు ఒక బుక్ రమణ గారు, పెడతామమ్మా. నాయుడు గారు ఏవో 3 ముక్కలు మాట్లాడతారు, బాగుంది, నచ్చింది, కరెక్టే. ఇదేంటిది? నోట్ చేసుకోరు. ఒక వాక్యం కంప్లీట్ గా మీరు కనీసం 3 వాక్యాలు మాట్లాడరు. ఎందుకంటే నోట్ చేసుకోరు. ఏదైనానండి కృషి చేయాలి కదా. మనం ఏదైనా కొంచెం ప్రయత్నించితే కదా ఆ తర్వాత అవునమ్మా. జ్ఞానం అనే దాంట్లో ఆలోచించడం అలవాటు అవుతుంది. ఇప్పుడు మనం నోట్ చేసుకొని అది మళ్ళీ మనం చూసి చెప్పొచ్చమ్మా. చెప్పొచ్చు. అదే కదా, అలా చెప్పగా చెప్పగా మీకు చాలా విషయాలు మీ జ్ఞానంగా అయిపోతాయి. ఓకే అమ్మా, ఓకే అమ్మా. ఈసారి నుంచి ఖచ్చితంగా మాట్లాడతామమ్మా, చెప్తామమ్మా. అందరూ కూడా ఒకేసారి ఇన్ని విషయాలు, రకరకాల విషయాలు వచ్చినప్పుడు చెప్పేటప్పుడు నోట్ చేసుకోవాలి. నోట్ చేసుకున్నప్పుడే మనం అది మన భాషలో మన వ్యక్తం చేయగలిగే స్థితి వస్తుంది. అందులో ఈ జ్ఞానం అంత సులువుగా ఆలోచించట్లేదు మనం ఈ వేలో. ప్రాపంచికత ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జ్ఞానాన్ని మనం ప్రతి వాక్యం నోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు చూడండి, భాగ్యలక్ష్మి గారికి ఈ జ్ఞానం అంతా కూడా ఇన్నేళ్లే తెలిసిన ఆవిడ ఎందుకు వస్తున్నారు? సత్సాంగత్యం అన్నది ఉంటేనే. ఇంకో బ్లేడ్ ఉంది లేదా కత్తి ఉంది, దాన్ని సాన పడితేనే అది బాగుంటుంది, లేకపోతే అది
పనికి రాకుండా అయిపోతుంది. అందుకని సత్సాంగత్యానికి అంత ఇది ఉంది. మళ్ళీ మళ్ళీ మనం తెలుసుకుంటూనే ఉండాలి. నాకు అన్నీ తెలుసు కదా అంటే అక్కడే అయిపోయింది. నాకు కూడా అప్పుడప్పుడు ఏమనిపిస్తుంటదమ్మా అంటే, ఒక్కోసారి అనిపిస్తుంది ఎందుకులే ఈ క్లాస్ జాయిన్ అవ్వడం అనిపిస్తుంటదమ్మా. కానీ ఇంత మంచి జ్ఞానం వస్తుంది కదా, ఇప్పుడు కాకపోతే రేపైనా మారాలంటే మనం ఈ రోజు కాకపోతే రేపైనా మంచి వాళ్ళ నుంచి చెడ్డ వాళ్ళ మీకు నుంచి మంచి అనిపించడానికి, మారాలి. భాగ్యలక్ష్మి గారికి అనిపించడానికి ఏంటంటే మీరు అజ్ఞానంలో ఉండి బద్ధకం వల్ల అనిపిస్తుంది. ఆవిడకి అన్నేళ్ళే తెలిసి దాన్ని ప్రాక్టీస్ చేసి జీవితంలో అన్వయించుకుంటూ ఉన్నారు. అవునా? మీదేంటంటే ఆ ప్రాపంచిక మైండ్ లాగేయడం వల్ల మీకు బద్ధకంగా అనిపిస్తుంది. తేడా అవునండి, అర్థమైందా? అదేనమ్మా, అదే అందువల్లనే ఇంకా అలా అనిపించినప్పటికీ కూడా నేను "ఏం లేదు మానేయకూడదు, నేను క్లాస్ జాయిన్ అవ్వాలి, ఒక్కొక్క క్లాస్ అర్థం అవ్వకపోయినా ఈ రోజు విన్నాను కదా, రేపు పొద్దున్న ఆ వినేది లోపల సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అవుతుంది, రేపు నాకు స్థితి పెరిగినప్పుడు ఇవన్నీ నాకు అర్థం అవుతాయి, నేను వినాలి అనే వినడమే కాదు, తపన లోపల." రాసుకోవాలి కూడా. మళ్ళీ మళ్ళీ మీరు ఖాళీగా ఉన్నప్పుడు మీరు రాసుకున్నవి చదువుతారు. మళ్ళీ దానికోసం అవునా, ఆలోచిస్తారు. కరెక్టే అమ్మా. మేము సంస్కృతం క్లాసు స్టార్టింగ్ మీకు తెలుసుగా, కోవిదా పరీక్ష అయిపోయినా నేను స్టార్టింగ్ లో చేరాను లెవెల్ 1 కి. ఎందుకు చేరాను? అది ప్రతిరోజు మనకి అలవాటు లేకపోతే ఆ వెర్బు ధాతువులు అన్ని మర్చిపోతాం, క్రియాపదాలు అంటే ఎలా చేయాలి. అందుకని అప్పటికి నేను భయంగా ఉంటాను. ఎందుకు భయపడుతూ ఉంటాను? వాళ్ళు చెప్పిన దాన్ని కరెక్ట్ గా చెప్పకుండా, రాంగ్ చెప్పకుండా ఉండాలంటే దాన్ని ఎంతో చదువుతాను. అది అలవాటు పోతూ ఉంటే అందరికీ తప్పులు వస్తాయి. మరి నేనంత నాకు పెద్దది కోవిదా వచ్చేసింది కదా అని ఆలోచిస్తే అసలు జ్ఞానం పోతుంది కదండి. నేర్చుకునేటప్పుడు తరోగా నేర్చుకోవాలి, ఎవరి కోసమో కాదు. నేర్చుకోవడం అనేది ఎప్పుడు అలాగే ఉండాలి. ఒక స్టూడెంట్ అంటే వన్ హూ ఇస్ స్టూడియస్. స్టూడియస్ అంటే అర్థం ఏంటి? నిరంతరం ఎలర్ట్ గా, రెడీ టు లెర్న్, అంటే నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉండగలిగిన వాడిని స్టూడెంట్ అంటారు. బద్ధకం అవి పక్కన పెడేయాలి. అన్ని విధాలుగా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మనం అలా ఉండాలి, సంపూర్ణంగా నేర్చుకునేటట్టు ఉండాలి. నాకెంతో వచ్చు, ఏమిటి వచ్చు మనకి? బుర్రలో 10 పదాలు వచ్చు, ఆ శుష్క వేదాంతం కాకుండా జీవితంలో ఆచరించే జ్ఞానం ఎక్కడుంది? అలా అయితే ఆత్మజ్ఞానం ఈ క్షణమే వచ్చేస్తుంది. నేను ఆత్మని అని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం వచ్చేసినట్టే లెక్క. అలా కాదు, నిలవాలి అది అంతర్గతంగా నిరంతరంగా అనుభూతితో వచ్చినప్పుడే అది రైట్. అనుభూతితో రావాలంటే వైరాగ్యం ఉండాలి, ఇంద్రియ మనోనిగ్రహాలు ఉండాలి. తపన ఉండాలి. ముఖ్యమైనది ఏంటంటే తపన. మనకి ప్రాపంచిక విషయాలకు కావలసిన తపన ఆత్మజ్ఞానం మీద లేదు. అది ఎందుకు వస్తుంది మనకి? ఇప్పుడు ఎక్కడైనా ల్యాండ్ 200 రూపాయలకి ఇస్తున్నారంటే అందరూ పరిగెట్టి పరిగెట్టి వెళ్ళి కొనేస్తారు. ఎంత తపన! అవునమ్మా, కరెక్ట్ అది. ఆత్మతత్వం మీద మనకి లేదే. ఇన్ని ల్యాండ్స్ పెంచుకున్నా ఒకనాడన్ని వదిలేయాలి కదా. ఇదేలమ్మా, అవునమ్మా. మహా తెలివితేటలన్నీ ఒక షాట్ కి 10 లాభాలు వచ్చేటట్టు చేస్తాం, కానీ ఆత్మతత్వాన్ని పక్కన పడేస్తున్నాం.
ఇంకేం ఉన్నాయా డౌట్స్? నెక్స్ట్ టైం అందరూ నోట్ చేసుకోండి, 1 డే మనం కేటాయిద్దాం. అలాగే అమ్మా, అలాగే. నోట్ చేసుకుంటూ ఉంటే సరైన డౌట్స్ ఉంటాయి, మనకు ఉపయోగపడతాయి, అందరికీ ఉపయోగపడతాయి. బలహీనతలు అలాంటివి ఉంటాయి కదా, ఇప్పుడు కొన్ని వచ్చేయాలండి, బట్ స్టిల్ ఈ టైం వేస్ట్ లేకుండా ఒకరి తర్వాత ఒకరు అడుగుతారు. అయితే ముగించేద్దామా? ఇంకొక క్వశ్చన్ అడగొచ్చు, నరకి టైం ఉంది. మేడం, ఈ సెషన్ లో అర్థమైంది చెప్పొచ్చా మేడం? చెప్పండి. ప్యూరిఫికేషన్ అంటే ఈ జన్మకి కొంచెం నేను గట్టిగా చెప్పండి, తీసుకున్న, నేను ఎంత గట్టిగా మాట్లాడుతున్నానండి. నాకు ఒక నేనే సిగ్నల్ మీలా రావట్లేదు మాట్లాడితే మేడం. ఇప్పుడు మీకు మేడం, అర్థం అవుతుందా? ఇప్పుడు మేడం మీరు టోన్ పెంచాలి. అరే, లేదు మేడం, నా ఫోన్ నిన్న వర్షంలో లేదు తడిచింది, లేదు, దానివల్ల మీరు ఇబ్బంది రమణ వచ్చింది. గారు కూడా అంటే టోన్ పెంచటం లేదు, ఇప్పుడు టోన్ మేడం కొంచెం వినిపిస్తుందా? పెంచాలి. ప్యూరిఫికేషన్, ప్యూరిటీ ఇన్ లైఫ్ ఇన్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్ ఇప్పుడు లో. మీరే ఉన్నారండి, ఈ టోన్ లో మరి కొంచెం పెంచలేరా? నేను నా శక్తి అంతా వాడతాను, మీకు ఎవరికి ఇబ్బంది రాకుండా. ఎస్ మేడం. మీరేమో ఎదుటి వాళ్ళకి ఇబ్బంది వస్తేనేమిటి అంటూ మీ టోన్ పెంచరు. కొంచెం హై టోన్ లో మాట్లాడగలరు కదా, ఎందుకు అలా స్లోగా మాట్లాడతారు? ఇప్పుడు మేడం చెప్పండి. గట్టిగా మాట్లాడుతున్నానా? చాలదు, మరి కొంచెం పెంచండి. ఓకే మ్యామ్. స్వచ్ఛత అనేది, ప్యూరిటీ అనేది మన జీవితంలో ఒక లక్ష్యం, అంటే ఉంటే అదొక లక్ష్యం ఏర్పడుతుంది. ఉమ్. జీవితంలో లక్ష్యం ఉండాలి అంటే మనలో మనకి ప్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అలా ప్యూరిటీగా ఉంటే మనకి ప్యూరిటీ అంటే తెలియకుండా ఏ రకమైన ప్యూరిటీ అండి? అంతర్గతంగా ఉన్నవి బహిర్గతంగా చూసుకోవడం, ఏమీ ఆశించకుండా పనులు చేయడం. ప్యూరిటీకి సంస్కృత పదం శౌచం, బాహ్య అంతర్ ఓకే. శౌచం. అంటే పొద్దున్న లేచి ఎప్పుడో స్నానం చేయొచ్చని కాకుండా లేవగానే చక్కగా శుచిగా స్నానం చేయడం, ఉతికిన బట్టలు వేసుకోవడం, అది ఒక ప్యూరిటీ. అదే విధంగా మనస్సులో అహం అన్నది ఒక ఇంప్యూరిటీ. ఆ అహం అన్న పెద్ద ఇంప్యూరిటీ తీసి పారేస్తే హాయిగా ఉంటారు. ఎస్ మ్యామ్. మన చెప్పండి. ఫెయిల్యూర్స్ నుంచి మనం ఎల్లప్పుడూ తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అహంకారం అనే వాసనా బలం, ఈ అశౌచం అనేది పెరగకూడదు. మనస్సు మాయ చేసే ఆలోచనలు, కోరికలు అన్నీ మన వాసనలే. వాటి నుంచి బయటపడడానికి, బయటికి రావడానికి సత్సంగత్వం, సజ్జనుల మా అంటే మాటలు, అంటే వారి ఇప్పుడు మనం సాంగత్యమే కొన్నే చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంపార్టెంట్. మీకున్నది అనుకోండి, మీకు ఒక ఇంప్యూరిటీ ఏమిటి తెలుసా? నేను గొప్ప అయిపోవాలి, నన్ను అందరూ గొప్పవాడు అనేసుకోవాలి. ఇది మీరు ఏం చేశారు? చదువు నానాడు నెగ్లెక్ట్ చేశారు. ఈనాడు ఆ పొగట్ట ఎంత బాగుంటుందో, అది ఆ టైంలో మనం ఏది మనకి ఇంపార్టెంట్ వర్క్ అని పక్కన పడేస్తాం. అందుకే ఉద్యోగం ఎందుకంటే అక్కడ కూర్చోండి అన్నాను. ఎందుకంటే వాళ్ళందరికీ చెంచాగిరీలు చేస్తూ కూర్చుంటే సరిపోయింది కదా, ఇంకా ఉద్యోగం ఎందుకు? అంటే ఆ బలహీనత మనం అధిగమించాలి. అర్థమైందా? ఒక రకం కాదండి, అర్థమైంది మేడం. ఆ విద్య ఎన్ని రూపాల్లో ఉంటుందో చెప్పలేము, అందుకనే దానికి అనంతమైన రూపాలు. ఎన్ని రూపాల్లోనో అది ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో ఉంటుంది. ఒక్క రూపం కాదు, వందల రూపాయలు ఉంటాయి. అవి మనం గ్రహించుకోవాలి. ఉదాహరణగా చెప్పాము ఇక్కడ, చాలా ఉంటాయి. అందరికంటే నేను చాలా ఇంపార్టెంట్ అని తెలియాలి, అదొక పెద్దది. అందరి దగ్గర నేను స్పెషల్ అని చూపెట్టుకోవాలి, అదొక పెద్ద బలహీనత. అర్థమైందా? అర్థమైంది మేడం. ఎన్నోనండి, ఆ విద్యకి కోటాను కోట్ల రూపాయలు ఉంటాయి.
ఇంకా పెద్దవాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా, నేను యంగ్స్టర్లా కనబడాలి, అదో పెద్ద బలహీనత. ఇవాళ టాపిక్ ఏంటి తెలుసా, శనివారం పోజ్. మనమేమో పోజ్ కొడుతూ ఉంటాం, పై వాళ్ళకి చాలా చాలా నేను హీరోలా ఉండాలని. తాను కానిది తానుగా ఉండడం ఇదొక ఇంప్యూరిటీ. అందుకే ఇవాళ టాపిక్ ఏంటి, మాకు సాటర్డే టాపిక్ తెలుసా, ఇవాళ నేను పొద్దున్నే అదే చదువుతున్నాను. ఏంటంటే తాను కానిది తానుగా. ఎవరైనా మన ఇంటికి వచ్చారనుకోండి, నేను చాలా ఇంపార్టెంట్, నాకు చాలా శుచి శుభ్రం ఉన్నాయి లేకపోయినా అలా పోజు కొడతారు. అర్థమైందా? అర్థమైంది మేడం. తనకి చాలా ఏదో మ్యూజిక్ అంటే ఇష్టమనో, కళ అంటే ఇష్టమనో, ఇవన్నీ ఏంటి, తాను కాని దాన్ని తాను చూపెట్టుకోవడం, ఎదుటి వాళ్ళు దాన్ని ఆనందిస్తారు అనుకుంటూ. ఇదొక పెద్ద అజ్ఞానం. ఈ అవిద్య నుంచి కూడా బయటపడాలి. ఇప్పుడు ఈశ్వరు ఉన్నాడు అనుకోండి, అబ్బా నేను ఎంత యంగ్స్టర్ని, అందరూ అమ్మాయిలు నన్ను చూసి ఇష్టపడిపోవాలి, ఇదో పోజు. అందరికీ ఉంటుంది, ఈశ్వరేకే కాదు, చాలా మంది అబ్బాయిలకి. ఈ పోజుల్లోంచి బయటపడాలి. అర్థమైందా మీకు నేను అన్నది? ఇలాగ 1000 రకాలు, వేలాది కోట్లాది రకాల విద్యలు ఉంటాయండి. ఏమిటిటా సరే అమ్మాయిలందరూ వచ్చేసారు, ఒకసారి ఆలోచించండి, ఏమిటి లాభం దానివల్ల? ఓహో నువ్వేనయ్యా గంధర్వుడు అని పొగిడేరు, అయితే ఏమిటిట? మీ శరీరం ఒకటే. ఇలా ఫైనల్ గా ఆలోచిస్తే మీకు అర్థమైపోతుంది ఏమిటి ఇవి నేను కోరుతున్నదని. అందుకే నేనేం చెప్తాను, 10 టేప్ రికార్డర్లో ఓహో నువ్వు ఇంతవాడివి అంతవాడివి, మీరు ఏమి ఇష్టం అవన్నీ పొగిడించుకుంటూ రోజే పొద్దున్నే ఆ టేప్ రికార్డర్ విని బయటికి వెళ్ళండి, అది బెటర్. ఓహో నువ్వు ఇంత అందమైన వాడివి, నువ్వు ఇంతమంది అమ్మాయిలు అందరూ నిన్ను ఇష్టపడతారు, అలాగ పొగిడించుకో. ఒక్క బలహీనతనే అలాగా ఎందుకు వచ్చిన కాండక్ట్ పాడు చేసుకోవడం. పొగడ్తల కోసమే కదా మనం చేస్తున్నాం. అవునమ్మా, 100% అమ్మా. ఆ 90 ఏళ్ల ముసలాడికి ఏమొచ్చి 19 ఏళ్ల అబ్బాయిలా కనబడాలని తపన. సరే 19 ఏళ్ల వాడివయ్యా నువ్వు అని చుట్టుపక్కల వాళ్ళు అంటే మాత్రం ఏమిటి లాభంట మనకి? ఆ? అదో ఆనందం, అజ్ఞానం. ఎన్నేళ్ళైతేనేంటి, మృత్యు దగ్గరకు వచ్చేస్తోందని మర్చిపోతే ఎలాగా? వాళ్ళని వీళ్ళని బ్లఫ్ చేయడం వల్ల మనకు వచ్చిందేమిటి? సో ఇలాంటి అజ్ఞాన కోరికల నుంచి బయటపడగలగాలి. రకరకాలండి అవిద్య, ఎన్ని రూపాల్లో ఉంటుందో చెప్పలేం. అవన్నిటిలోంచి తాను కానిది తాను అని చెప్పుకోవాలి. తనకి ఇంట్రెస్ట్ లేని విషయాలు పక్కవాడు ఇష్టపడతారనో, మన ఇంటికి వచ్చిన విఐపి గారు ఇష్టపడతారనో పోజు కొడతాం. ఆ పోజులు కూడా ఒక అజ్ఞానమే. ఇవాళ టాపిక్ స్పాంటేనిటీ అంటే ఏంటి, సహజంగా ఉండడాన్ని వదిలేస్తున్నాం. దానివల్ల మనం అసలైనటువంటి ఆత్మతత్వానికి దూరం అయిపోతున్నాం. సహజత్వం అన్నది మనకేమో నచ్చటం లేదు, అసహజత్వం నచ్చుతుంది. ఒక సన్యాసిగా కనబడాలని, లేకపోతే ఇంకొక రకంగా అందరికీ పోజు ఉంటుంది. ఈ ఆధ్యాత్మిక విషయాలు తెలియకపోయినా అక్కడ కూర్చుని నాకు ఏదో ఇంట్రెస్ట్ ఉన్నదని, నిజంగా ఉందో లేదో అలాగా అవన్నీ అన్నమాట. ఎదుటివాడు ఇలా అయితే మెచ్చుకుంటాడు అనుకుంటాం, నిజంగా ఎదుటివాడు మెచ్చుకుంటాడో లేదో మన మనసు అలా రెడీ అవుతుంది. అర్థమైందా? ఇలాగ వేలాది రకాలైన అజ్ఞానాలు మన మనసులో ఉంటాయి. మనం ఏమోని గేదెల్లా ఉంటాం, కానీ మనం ఏదో బాలాకుమారుడు అనుకుంటాం. మన ఆకారం గేదెలా ఉందని మనం మర్చిపోతాం. అర్థమైందా? ఇలాంటి బలహీనతలన్నీ మనం అధిగమించాలి. హృదయంలో ప్రేమ ఉండదు. ఆ ప్రేమ అంటే పరమాత్మతత్వం ఉంటేనే అసలైన ప్రేమ ఉంటుంది. బాధగా ఉందా నేను చెప్తుంటే?
సత్యం బాధిస్తుంది మేడం. సత్యం బాధిస్తుంది కానీ సత్యం చెప్పొద్దా మరి? చెప్పాలి, అదే కావాలి, అదే మెడిసిన్. అది కాదు, ఆ వ్యక్తికి తాను ఒక గేదెలా ఉన్నాడనో బఫెలోలా ఉన్నాడనో వాడికి తెలియదు. ఏదో బాలకుమారుడని అదొక ఈ పెద్ద అడ్డు. మగాళ్ళకి ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద అడ్డు. బాడీ ఎంత గేదెలా కనబడుతోంది కదా, ఎందుకు వచ్చిన పోజులు? అంతకంటే హృదయ సౌందర్యం పెంచుకుంటే ఎంత బాగుంటుంది చెప్పండి. కారుణ్యము, ప్రేమ అలాంటివి పెంచుకోవాలి కానీ. శంకర్రావు గారు నమస్కారం. ఎలా ఉందమ్మా? ఆరోగ్యం వచ్చే అంత బాగా లేదండి, అందుకే రాలేదు. మీరు అలాగే నిర్ణయం తీసుకోండి. 9 గంటల క్లాస్ ఉంటుంది. ఎందుకో హనుమంతరావు గారికి భార్య చనిపోయారో ఏమిటో తెలియట్లేదు. నేను రాలేను, ఈ వారం వచ్చే వారం అని మెసేజ్ పెట్టారు. అయితే విషయం చెప్పలేదు అన్నమాట. అయితే ఆ? విషయం ఆవిడ ఆరోగ్యం తెలియదు అన్నమాట. భార్య ఆహాహా. ఆయన నెక్స్ట్ వీక్ కూడా రాలేను అంటే నేను అనుకుంటున్నాను, కానీ మరి ఏమి నేను మెసేజ్ పెట్టలేదు. ఆయన మెసేజ్ ఇవాళ ఈ క్లాస్ కి రాను, నెక్స్ట్ క్లాస్ కి రాను అని పెట్టారు. పోలేదండి. మీరు వస్తారు, రామ్మోహన్ రావు గారు వస్తారు, మరి ఆ శర్మ గారికి కూడా రావచ్చులేండి. శర్మ గారు మీకు ఫోన్ చేసి చెప్పండి, మీరు కూడా రావచ్చు. చెప్పండి, రామ్మోహన్ రావు గారికి గారు చెప్పమంటారా? అదే మీతో చెప్తాను. రామ్మోహన్ రావు గారు ఎలాగా వస్తారు చెప్పండి, పర్వాలేదు. ఇద్దరికి చెప్తాను. ల్యాప్టాప్ లో చెప్తే శర్మ గారు కూడా రావచ్చు. నేను వేరే ఫోన్ లో ఆయన కాల్ పెడతాను. ఎలా ఉందండి? అదే కొంచెం వచ్చాకంతా చెప్తాను. బాగోలేదండి ఈ మధ్య అంతాను, అందువల్లే రాలేకపోతున్నాను. సరే, ఆన్లైన్ మీటింగ్ పెట్టొచ్చు కదా. సరే, అయితే 9 గంటలకి నేను ఆన్లైన్ లో కలుపుతాను. ఎప్పుడండి? ఇవాళ 9కి. అయితే మీటింగ్ ఉండండి, క్లాస్ ఉందండి. క్లాస్ ఉంటుంది. ఏమి మీరు రాగలరు కదా? అదే అండి, పెట్టమంటారా? ఇప్పుడు క్లాస్ అవుతోంది, ఈ క్లాస్ అయిపోయాక ఆ క్లాస్ లోకి వస్తాను. అలాగే. అయితే రేపు శర్మ గారు చెప్తానండి. శర్మ గారికి చెప్పండి, మీ దాన్ని కూడా అరేంజ్ చేస్తారని. అలాగే. ఉంటాను. అలాగే. నమస్తే. నమస్తే. అందుకని బాధపడకండి, ఇలా మాట్లాడుతున్నానంటే మీ వెనకాల వాళ్ళు అలాగే అనుకుంటారండి. మీరేమో మీ మనసుల్లో నేనేమో మహా అందంగా ఉన్నానని భావిస్తూ ఉంటారు. మీ బాడీ అంతా కనబడుతుంది వాళ్ళకి. ఆ గేదెతో ఎందుకు బుక్ చేయడం అర్థమైందా మీకు? అర్థమైంది మేడం. బాడీ గేదెలా ఎదిగింది, అవునా కదా? నేనేమో 16 ఏళ్ల బాలకుమారుని అనుకుంటే ఎలాగండి? ఈ బలహీనతలు ఒకటి కాదండి, ఇలాంటి చెప్పుకుంటే అనేక బలహీనతలు కదా. అసలు అలా ఎందుకు అనుకోవడం? ఏజ్కి ఒక ఇది ఉంటుంది, ఓ డిగ్నిటీ, దట్స్ ఆల్. ఇంకా అంతేకాదు, అలాంటివి ఎన్నో ఉంటాయి మనకి. ముఖ్యంగా బాడీ మీరు తయారు చేసుకోలేదు, పరమాత్ముడు ఇచ్చాడని. అందుకని చెప్పి దాని మీద అహంకరించడం కూడా అజ్ఞానమే. మీరు తయారు చేసుకున్న ఏదైనా ఆర్ట్ని ఎవరైనా పొగిడినా ఆ జ్ఞానం కూడా ఆయన ఇచ్చాడని మళ్ళీ దాన్ని భగవంతుడికే ఇస్తున్నారు. మీదంటూ ఏముంది? లోతుగా చూడడం గనక, ఇలా పైన చూడడం వల్ల, లోతు లేనితనం వల్ల ఈ అహంకారాలు వస్తున్నాయి. దేన్ని లోతుగా చూడడం. ఏమంటారు? సర్ఫేస్ లెవెల్లో జీవిస్తున్నాం. ఇంకేమైనా అడుగుతారా? లేదు మేడం. ఓకే, అయితే ముగించేద్దాం. మళ్ళీ క్లాస్ ఉంది 9 గంటలకి. ఇంకేమైనా భాగ్యలక్ష్మి గారు మీరేమైనా చెప్తారా? భాగ్యలక్ష్మి గారు 1-2 మాటలు ఏమైనా చెప్తారా? ఏం లేదండి, రేపు మాట్లాడతాను. నిర్దాక్షిణ్యంగా మాట్లాడుతున్నాను అనిపిస్తోందా? లేదండి, మా గురువు గారి కంటే ఏమి స్ట్రాంగ్ గా ఏం లేదులేండి నాకైతే. అవునా? అసలు అవునండి, అలాగే మాట్లాడాలి. అలా మాట్లాడకపోతే అర్థం అవ్వదండి అసలు.
మానవ జన్మ రాక వచ్చింది, దాన్ని ఉపయోగించుకోవాలి కదండి. మరి ఈ అదే 3 గుణాల్లోనూ లొంగిపోతే 3 గుణాలకి 2 గుణాలకి ఇంకా రజోగుణం అన్న నయమే అంటారు, కానీ సత్వగుణానికి అస్సలు లొంగకూడదు. తమో గుణం, తమో గుణం ఏమంటారు? తమో గుణానికి లొంగకూడదండి. రజోగుణానికి లొంగకూడదు. సత్వగుణం మరీ బంధించేది కదండి, దానికి కూడా అసలు లొంగకుండా ఉండాలి. సత్వగుణం ఏంటంటే నేను మంచివాడిని అన్ని మంచి అలవాట్లు ఉన్నాయి అనుకుంటూ అక్కడే ఆగిపోతారు. ఆగిపోతారు. ఇప్పుడు మనం సత్సంగానికి వెళ్ళాలంటే వాళ్ళు ఏదో పని చెప్తారు, ఆగిపోవాలి. అలాగా ఈ సత్వగుణం అసలు పని చేయదు. ముందర దీన్ని కూడా జయించాలని చెప్పి అవునవును. బాగా అంటే ముందు ఏదో చేతికర్రలాగా సత్వగుణం, తర్వాత దాన్ని వదిలేయాలి. వదిలేయాలి. ఓకే అండి, బాగుంది. ఆ. నేను ముగించేస్తాను, ఎందుకంటే 9 గంటలకి వాళ్ళ క్లాస్ ఉంది. నమస్కారం. నమస్తే. నమస్తే నమస్తే అమ్మ.